ఎంత కలిపినా కూడా మన ఇంట్లో కూడా బట్టలు నానబెట్టేటప్పుడు కరిగితాయి పదార్థం కరగదు. ఎందుకంటే ఇందులో శుద్ధ సున్నం సోడా ఉంటుంది, దానివల్ల అది కరగదు. ఇంకోటి ఏముంటుందంటే అందులో యాసిడ్ అని వైట్ కలర్ యాసిడ్ అని కలుపుతారు. అది కలపడం వల్ల ఏంటంటే కేజీ బరువు ఉంటుంది సరుకు, కానీ మనం చూసిన 2 కేజీ, అది కేజీ బరువు ఉన్న సరుకులో ఈ లిక్విడ్ కలపడం వల్ల బరువు ఎక్కువైంది. అదేమిటంటే 2 కేజీ బరువు చూపిస్తుంది. మనం తీసుకుంది ½ కేజీ, కానీ కేజీ బరువు చూపిస్తుంది. అంటే అంత డబుల్ వచ్చేటట్టు మనకు అక్కడ కూడా నష్టమే జరుగుతుంది. ఈ మనం కాస్ట్లీ 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 అనుకుంటాం. చేతులు కొంతమందికి చేతులు పారేస్తాయి, ఇక్కడ గోర్లు కాడ నెప్పులు రావటం, సరుకు రావటం, చేతులు కొట్టుకోవటం, కాలు కాయటం, చేతులు కాయటం అనేది జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, ఇంకా మంచిది వాడితే ఇంకా బాగుంటుందేమో అనుకుంటాం. మనం రేట్ ఎక్కువ పెట్టే కొద్ది ఇంకా కూడా మన చేతులు మన ఒళ్ళు అనేది పాడు చేసుకోవడం ఉంటుంది. ఇట్లా ఏంటంటే మాకు అన్నింటిలో కూడా కెమికల్ ఉంటుంది. సరుకు ఏంటి మీరు ఇప్పుడు వాటిని అన్నారు కదా లిక్విడ్, అవి కూడా కెమికలేనండి. అట్లా కూడా కెమికల్ ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా నేను ఇందాక వేసినట్టు వేస్తున్నాను. దీనికి నేను చెప్తాను. ఎక్కడైనా ఆగిందండి, కలిసిపోయింది. మనం మీరు కొత్తగా ఏం చెప్పట్లేదు, మనం అందరం వాడేదే. పెళ్ళిళ్ళప్పుడు కారాన్ని పెట్టేటప్పుడు పసుపులో ఏమేస్తాం, సరిపోయినా సోడా అయినా వేస్తాం కదా, అది ఏమైంది కలర్ రెడ్ కలర్లో వస్తుంది. నేను అదే వాడుతుంది ఇక్కడ. అన్నయ్య హలో, ఉన్న అన్నయ్య మీటింగ్లో ఉన్నా, మీటింగ్లో ఉన్నా. ఇది కూడా మనకి కెమికల్ సరుకులు అంటే కదా, మారాలి కదా. ఎందుకు మారలేదంటే ఇంట్లో కెమికల్ అనేది కొంచెం కూడా కలవలేదు, అందుకని ఇది కలర్ మారలేదు. ఇప్పుడు మీరు సర్ఫెక్సల్ వాడుతున్నారు చూసారా, అది కూడా ఫస్ట్ వేస్తే కలర్ మారదు. కానీ దానికి ఆ లిక్విడ్కి ఈ లిక్విడ్ ఆ లిక్విడ్ డెమో చేసినప్పుడు దాన్ని వేరే దొరికేసేది. అప్పుడు దాంట్లో ఉన్న రంగు కూడా బయటకు వస్తుంది, ఎరుపు రంగు వస్తుంది ఖచ్చితంగా. ఈ లిక్విడ్ వచ్చి ½ లీటర్, అరవైకి వచ్చి 321 రూపాయలు మనకి. మాకు మన దీని మీద ఎంఆర్పీ అయితే 370 రూపాయలు ఉంటుంది. మనం ఐడిఎస్ తీసుకోవడం వల్ల 321 రూపాయలు వస్తుంది. ఇది 50 మూతలు ఉంటాయి ఇంట్లో. మన ఇంట్లో ల్యాప్టాప్ ఉంటుంది, మీకు వాషింగ్ మిషన్, ఇద్దరు వాషింగ్ మిషన్ ఉన్నాయి కదండి. అది మీరు వాషింగ్ మిషన్ నిండిపోయి ఉంటాయి కదా, ఆ నిండిన దానికి ఒక మూత, ఇది ఒక మూత వేసేసి గంట నానబెట్టేసి, నార్మల్గా అయితే 1 గంట నానబెట్టి సరిపోతుంది. వాషింగ్ మిషనే కాబట్టి అవసరం లేదు. ఇది వేసేసి ఉతికేసుకుంటే సరిపోతుంది. అందులో నార్మల్గా అయితే ఏంటంటే ల్యాప్టాప్ బట్టలకి ఇది ఒక మూత వేసి 1 గంట నానబెట్టేసేసి చేతి మీద మిషన్ వేసేసి జాడీ చేసుకొని ఆడేసుకోవచ్చు. దీనికి సబ్బు అవసరం లేదు, సర్ఫ్ అవసరం లేదు, కంఫర్ట్ అవసరం లేదు. మీరు లిక్విడ్తో పాటు కంఫర్ట్ వేస్తారా, ఈ లిక్విడ్ కంఫర్ట్ కూడా అవసరం లేదు. ఇది ఏంటంటే ఆ కెమికల్ అనేది దూరం చేయడానికి సబ్బు పెట్టకుండా, కెమికల్ కంఫర్ట్ కూడా పెట్టకుండా వాడకుండా ఉండటానికి మనకి మన లిక్విడ్లో ఆ రెండు కూడా ఉంది. సబ్బు అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా మనకి సరుకు వాడటం వల్ల 10 బకెట్లు నీళ్ళు పట్టే కాడ ఇది 5 బకెట్లు నీళ్ళే పట్టింది. నీళ్ళు కూడా ఆదా చేస్తుంది. ఈ నీళ్ళు కూడా మొక్కలు పోసుకోవచ్చు. చనిపోయిన మొక్క కూడా బతుకుతుంది దీనివల్ల. దీనికంటే ఈ లిక్విడ్ కంటే మొక్కలు మనకి సరుకుని పోసుకుని మొక్కలు బతికితే చచ్చిపోతాయి. కానీ ఈ నీళ్ళు పోస్తే చనిపోయి, ఎందుకంటే ఇందులో మనకి కెమికల్ లేదు, ఇది ఆర్గానిక్. హెల్త్ కేర్ కూడా చూద్దాం.